ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కాదు, ఎక్కడ ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకంటే ఇప్పటికీ ఇలా రాసుకుంటూ పోతుంటే ఒక పుస్తకమే రాయొచ్చు. బట్ చాలామంది చాలా సంవత్సరాలు మాట్లాడుతున్నామా దీని గురించి. చాలామంది అయితే ఏమన్నారంటే మురళీ సార్ ఒక పోస్ట్ ఇస్తే అయిపోయేది, పాపం కేసీఆర్ అనవసరంగా ఆయన పోస్ట్ చేయకుండా ఎన్ని మాట్లాడేస్తున్నాడు అని కూడా జనాలు అన్నారు. ఇది నమస్కారంగా అయితే కాంగ్రెస్ ఇక్కడ గురించి చేస్తున్నారు, మెప్పించడానికి ఎందుకు మాట్లాడుతున్నారని కూడా చాలా సంతోషం. బట్ ఈరోజు అన్నీ చాలా స్పష్టంగా బయటకు వస్తున్నాయి. అందరూ కూడా కరెక్ట్ సార్ చెప్పింది, కరెక్ట్ చెప్పింది, చాలా సంవత్సరాలు చెప్తున్నారు అని కూడా అంటున్నారు కదా ఇప్పుడు. అయితే ఇందులో జైలుకు వెళ్ళాల్సిన వాళ్ళ లిస్టు మనకు యాడ్ చేయాలి. కొంచెం కష్టపడుతుంది ఆ లిస్ట్ ఒకటి మన క్యాజువల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాజువల్ మాట్లాడకంటే స్పెసిఫిక్స్ అని చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మాకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్లో ఏంటుంటుందంటే ఏదైనా ఎనీ పని, ఒక 10 రూపాయల పని కావచ్చు, 10,000 కోట్ల పని కావచ్చు, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే టెక్నికల్ శాంక్షన్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. టెక్నికల్ శాంక్షన్ చేసిన తర్వాత కూడా టెక్నికల్ శాంక్షన్ నేను చేయని పని కాదంటే ఆ ప్రాజెక్ట్ పక్కెళ్ళిపోతుంది. అది రోడ్డు కావచ్చు, ఏమండి అదే కదా ఇంజనీర్ చెప్పండి. టెక్నికల్ శాంక్షన్ అథారిటీ ఎవరంటే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ మొదలుపెట్టి చీఫ్ ఇంజనీర్ వరకు ఉంటారనమాట, దాని యొక్క ప్రాజెక్ట్ కాస్ట్ బట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టెక్నికల్ శాంక్షన్ ఎవరు ఇచ్చారో వాళ్ళు ఫస్ట్ కల్పిట్, నెంబర్ 1 కల్పిట్. అది స్టేట్ చీఫ్ ఇంజనీర్స్ గోటు చేయాలి. సో అట్లా ఇందులో ఉన్నాయి చాలా విషయాలు. ఇప్పుడు అడ్మిషన్ శాంక్షన్, ఇప్పుడు యాక్చువల్గా తుమ్మిడి ఆల్రెడీ ఒకరేమో 6,000 కోట్లు అంటున్నారు, ఒకరు 9,000 కోట్లు అంటున్నారు. ఎవరు చెప్పాలనుకున్నా కరెక్ట్గా ఆల్రెడీ ఖర్చు పెట్టింది తుమ్మిడిలో బిఫోర్ 9,000 కోట్లు. అది నాకు 9,000 అన్నారు. కేసీఆర్ 11,000 మొత్తానికి కూడా పెద్ద డబ్బే, చాలా పెద్ద డబ్బు. 9,000 కోట్ల నుంచి 11,000 కోట్ల వరకు ఉన్న ప్రాజెక్టు ఆల్రెడీ ఖర్చు పెట్టేశారు. దాన్ని ఆపేసి తూచని మళ్ళీ ఇది మొదలుపెట్టింది కదా. అంటే అదన్నా తప్పై ఉండాలి, ఇదన్నా తప్పై ఉండాలి కదా. అంటే మరి ఆ 9,000 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత అంటే ఇది ఆ జైలు శిక్ష మామూలు 10 సంవత్సరాలు బట్టి ఇప్పుడు అది ఆపేసి కట్టినందుకు 20 సంవత్సరాలు లెక్క ప్రకారం. సో ఎందుకంటే ఇంత దారుణమాట 9,000 కోట్లు ఖర్చు పెట్టి అది పనికి రాదని చెప్పేసి మళ్ళీ మొదలుపెట్టలేదండి. అంటే ఈ రకంగా లిస్ట్ ఆఫ్ పర్సన్స్ మనము రాయాలి. సో ఈ లిస్ట్ ఆఫ్ పర్సన్స్ రాసినప్పుడు ఎవరో జైలు వాళ్ళు రాసినప్పుడు కేసీఆర్ గారు అన్నటువంటి కొన్ని విషయాలు కూడా మనం మాట్లాడాలి. అంటే లిస్ట్ ఆఫ్ వస్తుందా రావడానికి తీర్చడానికి కూడా. అందుకని చాలా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నారు. 11,679 కోట్లు ఆయన ఇచ్చింది. 11,679 కోట్లు అది మొన్న ప్రజెంటేషన్ ఇచ్చింది, ఆయన ఇచ్చింది. అలాగే 9,000 ఖర్చు పెట్టింది. 11,679 మొన్న ఇయర్స్కి మురళి ఇచ్చింది కదా. దిస్ ఇస్ రైట్ కదా. అంటే 11,679 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత సూచనలు. సో దాంట్లో మేజర్ షేర్ ఏంటంటే కాళేశ్వరంలోనే ఖర్చు. ఆ 11,000లో కూడా మేజర్ షేర్ ఏంటంటే ప్యాకేజ్ 6, 7, 8 ప్యాకేజ్ అక్కడ 4-5 కోట్ల కంటే బీక్ అమౌంట్ కదా. 4,000-5,000 కోట్లు వేస్ట్ అవుతుందంటే ఫైన్. సో ఇప్పుడు ఈ లిస్ట్లో ఎవరో పర్సన్స్ పెట్టాలనే దాంట్లో కొంచెం మనం ఫోకస్ చేయాలి. సో దీంట్లో ఒక 2-3 పాయింట్ చెప్తాను. కేసీఆర్ గారు కూడా లిస్ట్ చెప్పుకున్నారని ఏంటంటే, ఒకటి ఆయన ఈ మధ్య అసెంబ్లీలో అన్నాడు, నేను చాలా కష్టపడి డిజైన్ చేసి చెమట వచ్చి రక్తం వచ్చి ఒకటి కప్పించాను కట్టుకొని అన్నాడు. సో దాని డెఫినేషన్స్ మనం గమనించాలి. ఏంటి వాట్ డస్ ఇట్ మీన్ అనేది. సో అప్పుడు ఆయన లిస్ట్లో ఉండడా అనేది ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది పొలిటికల్ అని వాళ్ళు తీసుకుంటారు. అప్పుడు ఒక జరిగిన విషయం ఏంటంటే థర్డ్ టీఎంసీ. అంటే ఎందుకంటే మనకి మామూలుగా డిజైన్ ప్రకారము 240 టీఎంసీ లిఫ్ట్ చేయాలి. అనే కదా 240 టీఎంసీ ప్రతి సంవత్సరం లిఫ్ట్ చేయాలి. డిజైన్ ప్రకారం అంత ఆయకట్టుని మనం నీళ్ళు ఇవ్వాలి అంటే. కానీ ఇప్పటి వరకు గత 3 సంవత్సరాల్లో ద ప్రాజెక్ట్ కంప్లీటెడ్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేసిన తర్వాత నుంచి అనుకుంటాం మనము. ఇప్పటివరకు ఒకే సంవత్సరంలో మ్యాక్సిమం 1 సంవత్సరం కాదు, క్యూములేటివ్ ఫిగర్ 173 టీఎంసీల వాళ్ళే ఎత్తికొస్తుంది. క్యూములేటివ్ ఫిగర్ నాట్ పర్ ఇయర్ 240 వేయాల్సింది క్యూములేటివ్ 2 సంవత్సరాల 3 సంవత్సరాల 2.5 సంవత్సరాల. సో ఇప్పటికి 173 టీఎంసీ చేశారు. దీని అర్థం ఏంటి అంటే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఉన్న ప్రాబ్లం అయి ఉండాలి,
లేకపోతే నీ ఎత్తి పోసులు తిప్పి పోసుల్లో ప్రాబ్లం అయి ఉండాలి, లేకపోతే నీ డిజైన్లోనే పంపుల డిజైన్ కావచ్చు, లేకపోతే డిజైన్ కావచ్చు, నీ సిస్టమ్ ఇరిగేషన్ డిజైన్ సిస్టమే ప్రాబ్లం కావచ్చు. అంటే అప్పటికే నీకు 2 TMC వాటరే నువ్వు లిఫ్ట్ చేయలేకపోతున్నావు. ఇట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం మ్యాక్సిమం లిఫ్ట్ చేసింది ఒకరోజు ఎంత 1.4 TMC వాళ్ళ రికార్డ్ ప్రకారం. అది మ్యాక్సిమం ఎప్పుడైనా కానీ, అంటే పీక్ ఫ్లడ్లో ఉన్నప్పుడు కూడా 2 TMC డిజైన్ ప్రకారం చేస్తే 1.4 చేశారు. అయినా కానీ 3 TMC ఏం చేస్తున్నారు? అది టెక్నికల్ వాళ్ళని కూడా పనిష్మెంట్ చేయాలి, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వాళ్ళని కామన్ సెన్స్ అది. సో కామన్ సెన్స్ అప్లై చేయాలి అడ్మినిస్ట్రేషన్ అప్పుడు. సో అక్కడ పొలిటికల్ డెసిషన్ ప్లస్ ఆ ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా వీళ్ళు కూడా ఆ లిస్ట్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాను. సో ఇక్కడ మామూలు చాలా లైన్గా సార్ అధికారులను తొలగించాలి కాదు కదా, తొలగించాలంటే స్మాల్ థింగ్. ఆల్రెడీ అందరూ రిటైర్ అయినారు, రిటైర్ అయిన వాళ్ళందరూ కూడా రిటైర్ అయ్యి 10 సంవత్సరాలు అయింది, రిటైర్ 5 సంవత్సరాలు అయింది, 8 సంవత్సరాలు అయింది, ఇంకేం తొలగించాను ఆ పొందా. మరి ఎప్పుడో 10 సంవత్సరాలు పోవాల్సి ఇంటి పెన్షన్ పెట్టి చేస్తున్నారు మళ్ళీ కదా. సో అందరూ జైలు పోవాలని రాస్తారు కదా, జైలు పోవాలనేది డిమాండ్ చేయాలి, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాక రెడ్డి గారు చెప్పారు, ఎవరు జైలు పోవాలండి, ఎప్పుడు పాపం అల్పస్థలానికి పోయింది అంతే జైలుకి, ఇక మళ్ళీ ఎవరు పోలే కదా. సో ఆ జైలు కింద పోవాలని ఇంత జరుగుతుంటే ఏ చైనాలో ఏ కమ్యూనిస్ట్ కంట్రీలో అయితే షూట్ చేసి పడేస్తారు కదా. బట్ ఇదే ఇక్కడ జైలులో బయలు మళ్ళీ ఇందాక నాయన అన్నట్టుగా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళ మాటల గ్యారెంటీతో ఇంకా చాలా మోసం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే ఏమి జరగలేదు అంత అన్నట్టు